హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో ఏంటంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ టాపిక్ అండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అనమాట. అయితే ఈ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. మనకు లాస్ట్ క్వశ్చన్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్ని కనుక్కోమని చెప్పారు. ఈ క్లాస్లో ఏంటంటే ఒరిజినల్ ఈక్వేషన్ని కనుక్కోమని చెప్తున్నాను అనమాట. అయితే లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. డైరెక్ట్గా నేను ఫార్ములాస్ వేసి క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? అయితే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. అయితే టీటా నాకు ఆల్రెడీ ఇచ్చారు, ఎంత 45 డిగ్రీస్, అంటే టీటా ప్లస్లో 45 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. కాస్ 45 డిగ్రీస్ ఎంత మనకు 1/√2, సైన్ 45 డిగ్రీస్ కూడా 1/√2 అనమాట. అయితే మనకి ఈ ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎంత 1/√2 కాబట్టి క్యాపిటల్ X ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత X ఇంటూ 1/√2 ప్లస్ Y ఇంటూ సైన్ 45 డిగ్రీస్ ఎంత 1/√2. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? X ప్లస్ బై √2గా రాసుకోవచ్చు అనమాట. అంటే నాకు క్యాపిటల్ X యొక్క వాల్యూ వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ Y కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. ఎక్స్ సైన్ 45 ఎంత 1/√2, ఇది ఎంత 1/√2. అంటే దీనికి ఏం మీద రాసుకోవచ్చు? మైనస్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై √2. ఇది మైనస్ ఉంది కాబట్టి నేను y మైనస్ ఎక్స్ డివైడెడ్ బై √2గా రాసుకుంటున్నాను అనమాట. ఓకేనా? నాకు ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చినాయి. ఈ వచ్చిన వాల్యూస్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట. అయితే 17 ఇంటూ ఎక్స్ ప్లస్ వై √2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఎక్స్ ప్లస్ వై √2 వై మైనస్ ఎక్స్ √2 ప్లస్ 17 ఇంటూ y minus x √2 whole square is equals to 2 to 5. ఇప్పుడు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములాస్ అనమాట. ఇదేమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇక్కడ √2 స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అయితే నాకు ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. లేదు మాకు కన్ఫ్యూజ్ అవుతుంటే నెక్స్ట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఓకేనా? ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అనమాట. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏమొస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాకపోతే ఇక్కడ వై మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి నాకు ఎలా వస్తుందంటే టర్మ్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ √2 ఉంది కాబట్టి నాకు ఏమొస్తుంది? హోల్ స్క్వేర్. నెక్స్ట్ 17 వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 to 5. రూట్ గెట్ క్యాన్సిల్, ఇది గెట్ క్యాన్సిల్ అండ్ ఇది గెట్ క్యాన్సిల్. ఇప్పుడు 17ని లోపలికి మల్టిప్లికేషన్ చేస్తున్నాయి. ఎంత? 17x స్క్వేర్ 17y స్క్వేర్ అండ్ 34xy మైనస్ 16y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16x స్క్వేర్ 17x స్క్వేర్ 17y స్క్వేర్ అండ్ 34xy. ఈ 2 మిగిలింది కదా బై 2గా రాసుకుంటాను అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు 2 to 5. ఇక్కడ ప్లస్ 34 అండ్ మైనస్ 34 ఇస్ గెట్ క్యాన్సిల్. ఇంకా మిగిలినవి ఏవి క్యాన్సిల్ కావు కాబట్టి నెక్స్ట్ మిగిలిన టర్మ్స్ ఇక రాసుకున్నాం మనకి అడిషన్కి ఈజ్ అవ్వడానికి. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అని ఒక దగ్గర, వై స్క్వేర్ టర్మ్స్ అని ఒక దగ్గర, మనకి మిగిలినవి ఇవే కదా టర్మ్స్. ఎక్స్వై టర్మ్స్ క్యాన్సిల్ అయినాయి. అయితే ఇక్కడ 17x స్క్వేర్ ప్లస్ 16y ఎక్స్ స్క్వేర్ అండ్ 17y ఎక్స్ స్క్వేర్ మనకి ఎంత అవుతుంది టోటల్గా? 34 ప్లస్ 16 ఈజ్ నథింగ్ బట్ 50x స్క్వేర్ ప్లస్ 17 మైనస్ 16 ఎంత? 1y స్క్వేర్. 1 ప్లస్ 17 ఎంత? అంటే 18y స్క్వేర్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 to 5. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ పంపించేస్తున్నా, నాకు ఇంటూ వస్తుంది అనమాట. 225 ఇంటూ 2 నాకు ఎంత వస్తుంది? 450 వస్తుంది అనమాట.
ఓకేనా. లేదు నాకు ఇక్కడ 50తో కూడా మొత్తం డివిజిబుల్ బై 2 చేస్తుంది కాబట్టి బై 2 కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు చేసుకుందామంటే చేసుకుందాం. ఓకే, బై 2 చేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది అప్పుడు 25x² 9y² అండ్ 225 ఇలా వస్తుంది అనమాట ఆన్సర్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.